టైంకి. అండ్ తులా లగ్నము, అనంతపురంలో జన్మించింది, తులా లగ్నము. అండ్ ఈ హారోస్కోప్ చూసినట్టయితే మీరు 2, 3 హౌసెస్లో, సెకండ్ అండ్ థర్డ్ హౌస్లో ఇంపార్టెంట్ ప్లానెట్స్ ఉన్నాయి. ఏమిటా ఇంపార్టెంట్ ప్లానెట్స్? లగ్నము, మీకు ఫేమ్ అనేది వచ్చేది లగ్నముతోటి, సప్తమంతో, చతుర్థంతో, దశమంతో, వీటితోటి మనకి ఫేమ్ ఇండికేషన్ ఉంటుంది. అటువంటి లగ్నాధిపతి శుక్రుడయ్యి, ఎందుకంటే మీకు తులా లగ్నాన్ని సెలబ్రిటీ లగ్నం కింద చెప్పచ్చు. మనకి సినీ ఫీల్డ్లో కానీ పాలిటిక్స్లో కానీ ఇట్లాగా ఫేము ఉన్న, ఎస్పెషల్లీ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్స్లో లేదు, చాలా ఫేమ్ని అక్యూములేట్ చేసే వన్ ఆఫ్ ద లగ్నం ఏదైనా ఉందంటే అది తులా లగ్నం. దానికి రీజన్ ఏమిటంటే లగ్నము మీకు శుక్ర లగ్నము అండ్ 10th హౌస్ చంద్రుడితోటి లీడ్ చేయబడుతుంది కాబట్టి యూజువల్గాను ఫేమ్ ఇండికేషన్ అనేది చాలా బాగుంటుంది. అండ్ సో ఈ కాంబినేషన్స్లో మనకి ఏ గ్రహాలు అంటే ఒక మనిషికి ఎక్సలెంట్ ఫేమ్ని ఎలా ఇస్తాయి చూడండి. లగ్నానికి యోగకారకులు ఎవరెవరు? శుక్రుడు, శని, భాగ్యాధిపతి అయిన బుధుడు. సో చతుర్థ పంచమాధిపతి అయిన శని అబ్సల్యూట్ రాజయోగకారక, లగ్నాధిపతి బుధుడికి శుక్రుడికి మీకు మంచి చేసే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ భాగ్యాధిపతి అయిన బుధుడు, ఈ మొత్తము కలిసి ఉన్నాయి విత్ లాభాధిపతి అంటే 11th లార్డ్ తోటి. ఓకే, సో ఎప్పుడైతే రెండో భావంలో ఈ కాంబినేషన్ అనేది ఏర్పడిందో దీన్ని అద్భుతమైన యోగం కింద చూస్తారు. ఎందుకంటే యోగకారకులందరూ లగ్న సంబంధము వచ్చి కలిసి ఉండడము. అండ్ థర్డ్ హౌస్లో కేతువు, మీకు స్పిరిచువల్ గురువుస్ని ఎవరినైనా చూసినట్టయితే థర్డ్ కేతువు, గురుకేతువులు, శనికేతువులు అండ్ ఇటువంటి కాంబినేషన్స్ ఉంటాయి. అది కూడా ఎస్పెషల్లీ వాక్స్థానానికి అంటే ఇద్దరు సెకండ్ ఆర్ థర్డ్ హౌస్కి ఈ కాంబినేషన్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇదే చాట్ని నేను నవాంశం మీకు చూపించట్లేదు, కానీ నవాంశలో కూడాను మిథున లగ్నము థర్డ్ హౌస్లో సాటర్న్ అండ్ కేతు కలిసి ఉన్నారు, 4th హౌస్లో గురువు, రవి అండ్ శుక్ర కలిసి ఉన్నారు. సో అంటే యూజువల్గా 10th హౌస్లో మళ్ళీ మనకి చంద్రుడే ఉన్నాడు. సో దిస్ ఈజ్ అంటే లగ్నము అనేది, ఎందుకంటే ఒక మనిషికి ఐడెంటిటీ ఇచ్చేది ఏంటి? లగ్నము. ఆ లగ్నాధిపతి యోగకారకులతోటి లాభాధిపతితో కలవడం వలన మనిషికి మామూలుగానే న్యాచురల్గానే అట్రాక్షన్ అనేది ఉంటుంది. అండ్ ఆయన పుట్టింది ఆరుద్ర నక్షత్రములో. సో మూన్ చంద్రుడు ఆరుద్ర నక్షత్రం మీద ఉన్నాడు. రాహు మహాదశతో పుట్టారు. తరువాత మనకి గురు మహాదశ. అండ్ ఇక్కడ నుంచి చూడాలి అంటే